హాయ్ అండి, వెల్కమ్ టు దేవస్ గార్డెన్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం పెరట్లో పెంచుకున్న బెండ మొక్కలు ఫస్ట్ హార్వెస్టింగ్కి వచ్చినాయి అనమాట. ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూపించాను కదండి బెండ మొక్కలు. అవి ఎదిగినాయి అనమాట. ఎదిగి కాపు అనేది వచ్చింది, మొదటి కాపు అనమాట. మన చేతుల ద్వారా పెంచుకున్న మొక్కలు హార్వెస్టింగ్కి వచ్చినట్టు చాలా హ్యాపీగా ఉంది నాకు. మనం చేతులతో పెంచుకున్న మొక్కల్ని వాటికి ఎటువంటి ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వాడకుండా ఆర్గానిక్ పద్ధతిలో పెంచుకొని తింటే మన ఆరోగ్యం కూడా చాలా హెల్తీగా హ్యాపీగా ఉంటాం. మనం బెండ మొక్కలని చూడండి ఎంత హ్యాపీగా హెల్తీగా ఉన్నాయి. ఇవి మనం ఆర్గానిక్ పద్ధతిలో పెంచుకున్న మొక్కలు అనమాట. అంటే రెగ్యులర్గా మనం ఇచ్చే పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ దాన్ని బట్టే మన మొక్క అనేది ఎదుగుదల కానీ కాపు కానీ దాని మీద బేస్ అయి ఉంటుంది అనమాట. చూడండి చాలా హైట్గా పెరిగిపోయింది బెండ మొక్కలు అనేది. మనం బయట చాలా రకాల కూరగాయలు అవి కొనుక్కుంటున్నాం. వాటికి ఏ మందులు వాడారు ఏం వాడారు ఎవరికి తెలియదు. ఏం ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ వాడుతున్నారు అన్నది. నా ఉద్దేశం ఏంటంటే మన చేతుల ద్వారా కనీసం 1-2-3 పంటలను వేసుకుని లైక్ ఇలా బెండ మొక్కలు కానీ బీరపాదులు కానీ అలాగే చిల్లీస్ టొమాటోస్ ఇవన్నీ మన చేతుల ద్వారా మనం పెంచుకోవచ్చు. చిన్న స్పేస్ ఉన్నా కానీ మనం పెంచుకుని మనం చేతుల వేసుకున్న పంట మనం తింటేనే అది హ్యాపీగా హెల్తీగా ఉంటాం అనమాట. ఆ 7 రోజులు కనీసం 3 రోజులైనా సరే మనం ఆర్గానిక్ పద్ధతిలో పెంచుకున్న మొక్కలను కానీ మనం పెంచుకున్న కూరగాయలు తింటే కనుక ఆ కాన్సెప్ట్ తోటే నేను ఈ గార్డెనింగ్ స్టార్ట్ చేశాను. 3 years నుంచి నేను గార్డెనింగ్ చేసుకుంటాను అనమాట. అంటే రెగ్యులర్గా వేసే పంట ఉంటుంది, సీజన్ వైజ్ వేసే కూడా పంటలు కూడా ఉంటాయి అనమాట. మనం ఎప్పుడు రెగ్యులర్గా బెండ మొక్కలు వంగ మొక్కలు అలాగే టమాటాలు ఎప్పుడు రెగ్యులర్గా పెడుతూ ఉంటాను అనమాట. నేను ఈ గోంగూర తోటకూర లీవ్ వెజిటేబుల్స్ అయితే కనుక గోంగూర తోటకూర కూడా రెగ్యులర్గా వాడుతూ ఉంటాం మేము. చూడండి ఎంత హైట్ వచ్చినాయి మొక్కలు అనేవి. చాలా హైట్గా ఉన్నాయి అనమాట. చాలా పెద్దగా ఎదిగిపోయినాయి. హార్వెస్టింగ్ అయితే బాగా వచ్చినాయి. చూడండి గోంగూర ప్లాంట్స్ కూడా చూడండి ఎంత పెద్దగా ఎదిగిపోయినాయి. గోంగూర ఇది ఆల్రెడీ చాలా సార్లు అనేది గోంగూర హార్వెస్ట్ చేసుకున్నాం అనమాట. రీసెంట్గా అయితే 20 లీటర్ బకెట్ గోంగూర కోసుకున్నాం అనమాట రీసెంట్గా. చాలా బాగా వచ్చింది గోంగూర అయితే. అలాగే ఈ చిల్లీ ప్లాంట్స్ పచ్చిమిరపకాయ మొక్కలు అనమాట. నా దగ్గర అనేది 4 రకాల పచ్చిమిరపకాయ మొక్కలని పెంచుతున్నాను. అవి అనేది షార్ట్ వీడియోలు కూడా పెట్టాను. ఆ వీడియో అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, మీకు చూడని వారు చూడవచ్చు అనమాట. అది 4 రకాల పచ్చిమిరపకాయలు అనమాట. అలాగే మ్యాంగోస్ కూడా హార్వెస్ట్ చేసుకున్నాం. వీడియో అనేది మిస్ అయిందనమాట. చూసారు కదండి. అంటే మనం ఉండే 7 daysలో కనీసం 3 days అన్నా మనం వండుకున్న పంట మనం తింటే చాలా హెల్తీగా ఉంటాం అనమాట. చూసారు కదండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.